నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్. నేను సంజన. ఫిబ్రవరి 2026 భారత ఆటోమొబైల్ రంగానికి ఒక కీలకమైన నెలగా మారబోతోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే తీవ్రమైన పోటీ కొనసాగుతున్నప్పటికీ ఈ నెలలో అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి వరుసగా కొత్త కార్లు లాంచ్ అవ్వడం వల్ల ఆటో ఇండస్ట్రీలో మరింత ఉత్సాహం నెలకొననుంది. BMW, MG, నిస్సాన్, వోక్స్ వ్యాగన్, విన్ఫాస్ట్ వంటి గ్లోబల్ ఆటో దిగ్గజాలు తమ లేటెస్ట్ మోడళ్లతో భారత వినియోగదారులకు ముందుకు రానున్నాయి. ఈ కొత్త వాహనాల్లో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన SUVలు, ప్రీమియం సెగ్మెంట్ మోడల్ ఉండడం విశేషం. మాస్ మార్కెట్ నుంచి లగ్జరీ వినియోగదారుల వరకు ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ఈ లాంచ్లు ఉండబోతున్నాయని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భారత ఆటో మార్కెట్లో SUVలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. హ్యాచ్ బ్యాక్లు, సెడాన్లతో పోలిస్తే ప్రజలు ఇప్పుడు ఎక్కువగా SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన ఇంటీరియర్, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు, రగ్ లుక్ ఇవన్నీ SUVలను ఫ్యామిలీ కారుగా మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ ట్రెండ్ను గమనించిన అంతర్జాతీయ బ్రాండ్లు తమ ప్రధాన ఫోకస్ను SUVలపైనే పెట్టాయి. ఫిబ్రవరి 2026లో లాంచ్ అయ్యే చాలా మోడళ్లు కూడా SUV సెగ్మెంట్కు చెందినవే కావడం దీనికి నిదర్శనం. JSW MG మోటార్ ఇండియా ఈ నెలలో తన కొత్త ఫ్లాగ్షిప్ SUV MG మ్యాజిస్టర్ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 12న అధికారికంగా ఈ వాహనం లాంచ్ కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ వీడియోలు, ఇమేజ్లను చూస్తే ఇది డిజైన్ పరంగా చాలా రగ్గా, ప్రీమియంగా ఉండబోతోందని అర్థమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్న మ్యాక్సిస్ D90 మోడల్ నుంచి ఈ SUVకు ప్రేరణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, స్కిడ్ ప్లేట్స్తో కూడిన బంపర్, స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ముందు భాగంలో పెద్ద గ్రిల్, స్కిడ్ ప్లేట్స్తో కూడిన బంపర్, స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి ఈ వాహనానికి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇస్తున్నాయి. మస్కులర్ బానెట్, 20 ఇంచుల అలాయ్ వీల్స్, వెడల్పైన ఫెండర్ ప్లేస్ వల్ల ఇది రోడ్డుపై చాలా భారీగా కనిపించనుంది. MG ఇప్పటికే హెక్టార్, గ్లాస్టర్ వంటి SUVలతో మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు మ్యాజిస్టర్ లాంచ్తో ప్రీమియం SUV సెగ్మెంట్తో మరింత బలంగా నిలబడాలని MG భావిస్తోంది. ఇక లగ్జరీ సెగ్మెంట్లో BMW తన కొత్త X330 X Drive M Sport Pro వేరియంట్ను ఫిబ్రవరి 16న లాంచ్ చేయనుంది. BMW X3 సిరీస్ ఇప్పటికే భారత మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకు వచ్చిన మోడల్లో అత్యంత శక్తివంతమైందిగా నిలవనుంది. ఇందులో 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్కు 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను జత చేశారు. దీనివల్ల పవర్తో పాటు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మెరుగవుతుంది. ఇంజన్ 258 HP పవర్, 400 Nm టర్క్ను ఉత్పత్తి చేస్తోంది. 8 స్పీడ్ సెఫ్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఈ SUV అందుబాటులోకి వస్తోంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, స్పోర్టీ ఫీలింగ్, ప్రీమియం ఇంటీరియర్ ఇవన్నీ కలిపి BMW X3 కొత్త వేరియంట్ లగ్జరీ కార్ ప్రేమికులకు మంచి ఆప్షన్గా మారనుంది. ఇక భారత మార్కెట్లో గత కొన్నేళ్లుగా కొంత వెనకబడి ఉన్న నిస్సాన్ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 4న కొత్త మిడ్ సైజ్ SUV నిస్సాన్ టెక్టాన్ను లాంచ్ చేయనుంది. ఇది రెనాల్ట్ డస్టర్ను పోలిన మోడల్గా రూపొందించబడిన వాహనం. డస్టర్ ఒకప్పుడు భారత మార్కెట్లో ఎంతో పాపులర్ SUV. అదే ప్లాట్ఫామ్ ఆధారంగా టెక్టాన్ను రూపొందించడం వల్ల నిస్సాన్కు మళ్లీ మార్కెట్లో పట్టు సంపాదించే అవకాశం ఉంది. ఈ SUVలో 1.3 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వొచ్చని సమాచారం. అలాగే ఎంట్రీ వేరియంట్లలో ప్రస్తుతం మ్యాగ్నైట్లో ఉపయోగిస్తున్న 1 లీటర్ టర్బో ఇంజిన్ కూడా ఉండొచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తో పాటు భవిష్యత్తులో హైబ్రిడ్ వేరియంట్గా కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆటో వర్గాలు చెప్తున్నాయి. ఇదే జరిగితే నిస్సాన్ భారత మార్కెట్లో మళ్ళీ ఒక బలమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది. వోక్స్ వ్యాగన్ కూడా ఫిబ్రవరి 2026లో తన కొత్త ప్రీమియం SUV టెరాన్ R లైన్ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మోడల్తో వోక్స్ వ్యాగన్ మళ్ళీ ప్రీమియం 3 లైన్ల SUV సెగ్మెంట్లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ట్రిగాన్ R లైన్ వోక్స్ వ్యాగన్కు ఫ్లాగ్షిప్ SUVగా ఉంది. కానీ టెరాన్ లాంచ్తో అది మరింత ఎత్తిన స్థాయికి చేరనుంది. ట్రిగాన్ ఆధారంగా రూపొందించిన ఈ 7 సీటర్ SUVకి స్ట్రెచ్ చేసిన బాడీ, షార్ప్ స్టైలింగ్, కనెక్టెడ్ LED లైటింగ్తో కూడిన మోడల్ డిజైన్ ఉంటుంది. ఇందులో 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 201 bhp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తోంది. ఇక 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో ఇది వస్తోంది. ఇక SUV 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం
7.3 సెకన్లలో చేరుకోవడం దీని స్పోర్టీ నేచర్ను చూపిస్తోంది. గరిష్ట వేగం 224 కిలోమీటర్లు ఉండడం వల్ల ఇది నిజంగా హై పెర్ఫార్మెన్స్ ఎస్యూవీగా నిలుస్తోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విన్ఫాస్ట్ భారత్లోకి మరో భారీ అంచనాలతో అడుగుపెడుతోంది. వియత్నాం ఆటోమేకర్ అయిన విన్ఫాస్ట్ గతంలో భారత్లో ప్రదర్శించిన లైమో గ్రీన్ ఎస్యూవీను ఫిబ్రవరి 2026లో లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ధృవీకరించింది. ఇది 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా మార్కెట్లోకి రానుంది. VF7 మోడల్ డిజైన్ డిఎన్ఏను కొనసాగిస్తూ రూపొందించిన ఈ వాహనం ముందు భాగంలో చాలా క్లీన్ మినిమలిస్ట్ లుక్తో కనిపిస్తోంది. వెడల్పున విస్తరించిన DRLS మధ్యలో కలిసి విన్ఫాస్ట్ లోగో దగ్గర ప్రత్యేకమైన V ఆకారాన్ని ఏర్పరుస్తాయి. వెర్టికల్ హెడ్ ల్యాంప్స్ ఆధునికమైన డిజైన్ను మరింత హైలైట్ చేస్తాయి. సైడ్ ప్రొఫైల్లో మస్కులర్ క్లాడింగ్, ఎస్యూవీ స్టాండ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విన్ఫాస్ట్ లాంటి కొత్త బ్రాండ్ రావడం మరింత పోటీని పెంచనుంది. మొత్తానికి ఫిబ్రవరి 2026 భారత ఆటోమొబైల్ రంగానికి ఒక టర్నింగ్ పాయింట్లా మారబోతోంది. ఒకవైపు ప్రీమియం లగ్జరీ కార్లు లాంచ్ అవుతుండగా మరోవైపు మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. వినియోగదారులకు ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, టెక్నాలజీ, సేఫ్టీ, పవర్, ఎలక్ట్రిక్ రేంజ్ అన్ని అంశాల్లో ఈ కొత్త మోడళ్లు భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ లాంచ్ల వల్ల పోటీ మరింత తీవ్రమవుతుంది. దీని ప్రభావం ధరలపైన, ఫీచర్లపైన కనిపించే అవకాశం ఉంది. చివరికి ఇది వినియోగదారులకు లాభంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిబ్రవరి 2026 భారత ఆటో మార్కెట్కు ఒక చారిత్రాత్మక నెలగా గుర్తుండిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి.